టైం తక్కువ, 10 మినిట్సే ఉందా? టేస్ట్ మాత్రం ఫుల్గా కావాలా? అయితే రా, నీకోసమే ఇది. జస్ట్ 10 మినిట్స్లో లెస్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ క్యాబేజ్ ఫ్రై. డైలీ కుకింగ్కి బెస్ట్. రైసు, టిఫిన్సు, దేనికైనా సూపర్ అంటే సూపర్. లెట్స్ స్టార్ట్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత 7 సన్నటి పచ్చిమిర్చి తరుగు, 5 వెల్లుల్లి తరుగు, 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది 1 పాట్ రెసిపీ, గిన్నెల ఖర్చు కూడా తక్కువ. తర్వాత బాగా కడిగి కట్ చేసుకున్న 1/2 కిలో క్యాబేజ్ యాడ్ చేసుకొని 1 నుండి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ కర్రీ బ్రెడ్ బటర్తో కాల్చుకొని మధ్యలో శాండ్విచ్ లాగా పెట్టుకొని తింటే కూడా భలే ఉంటుంది. ఒకసారి చేయించారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. 1 నుండి 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్లు పెసరపప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, అంటే ఒక 50 ml వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒకే 1 విజిల్ ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం తాలింపు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచి కుక్కర్ మూత తీసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్లు కొబ్బరి తురుము యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని హాట్ రైస్తో ఈ క్యాబేజ్ ఫ్రై సర్వ్ చేశారంటే అప్రిసియేషన్ గ్యారంటీ. ఈ క్యాబేజ్ ఫ్రై సైడ్ డిష్గా కానీ, చపాతీకి కానీ, దోశకి కానీ, పూరికి కానీ అన్నిటికీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.